వెల్కమ్ టు ఆర్జెస్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న క్లారిటీ అనమాట. ఏమంటే అది ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మాయిలు పెద్ద చదువులు చదువుకొని లవ్ మ్యారేజెస్ అలా ప్రేమించడం అలా చేస్తున్నారు కదా. కానీ ఏమైందంటే మాకు తెలిసిన వాళ్ళల్లో ఒక అమ్మాయి ఒక అతన్ని లవ్ చేసిందంట. కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అది ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి వెంటనే సూసైడ్ చేసుకుందండి. అలా చేసుకోవడం చాలా బ్యాడ్ సిచ్యువేషన్ కదా. తన కోసం అలా చేసుకుంది, కానీ అది కరెక్ట్ కాదు కదా. ఆ అమ్మాయిని 25 years పెంచి పెద్ద చేసి ఆ తల్లిదండ్రులు ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నారంటే, ఒక్కటే పాప వాళ్ళ ఫ్యామిలీలో, ఒక్కటే పాప అనమాట. ఎంత అల్లారుముద్దుగా, అందరికీ ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన పాప అనమాట. చాలా ముద్దుగా, అసలు ఏది కావాలంటే అది తనకి తీసుకొచ్చి ఇచ్చి చేశారు. అయితే కొంచెం లవ్ చేసిందన్నప్పటికీ వాళ్ళు ఆ బాబు అతనికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి చేద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అది ఆ అమ్మాయికి అయితే ఇష్టం లేదు, వెంటనే సూసైడ్ చేసుకుంది. కానీ అలా చేసుకోకుండా ఆ అమ్మాయి కూడా కొంచెం నిదానంగా ఆలోచించి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒప్పించి, అలానే వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి నిదానంగా ఇంకో కొంచెం టైం తీసుకునైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినట్టయితే, ఒక్కసారి అలా సూసైడ్ చేసుకోకుండా వాళ్ళ అమ్మా నాన్న పెంచిన ప్రేమని అదంతా గుర్తుకు తెచ్చుకొని ఇంకొంచెం టైం తీసుకొని అందరినీ ఒప్పించి చేసుకున్నట్టయితే చాలా బాగుండేది కదా. ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో లవ్ మ్యారేజెస్ అని అలా చాలా వరకు పాడైపోతున్నారు. ముందు మెయిన్గా ఈ సెల్లులు వచ్చిన తర్వాత ఏమైందంటే వాటిని వాళ్ళు ఉపయోగపెట్టుకునే రీతిలో ఉపయోగపెట్టుకోకుండా అదర్ యాక్టివిటీస్కి ఉపయోగపెట్టుకొని చాలామంది పాడైపోతున్నారండి. కానీ అలా అవ్వద్దు ఫ్రెండ్స్. పిల్లల్ని చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు కూడా కనిపెట్టుకొని చూస్తూ ఉండాలి. వాళ్ళకి ఏం కావాలన్నా తీసుకొచ్చి ఇవ్వగలిగిన పేరెంట్స్ ఆ విషయాలు కూడా ఎవరైనా సరే సర్ది చెప్తే కంపల్సరీ తల్లిదండ్రులు వింటారు. వినకుండా అయితే ఉండరు ఫ్రెండ్స్. అందుకని ప్రతి ఆడపిల్ల చాలా కేర్ఫుల్గా, చాలా అంటే తన కెరీర్ మీద దృష్టి పెట్టి చాలా కేర్ఫుల్గా చదివి వాళ్ళ కెరీర్లో బాగా సెటిల్ అయిన తర్వాత ఇట్లాంటి అదర్ యాక్టివిటీస్ మీద వాళ్ళు డిపెండ్ అయితే బాగుంటుంది అని నా ఉద్దేశం. మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇదే ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి అలాంటి క్షణిక ఆవేశాలకు లోనయ్యి అలా సూసైడ్ చేసుకునే కంటే అమ్మా నాన్నని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని చిన్నగా ఇంకా కొంచెం నిదానంగా ఆలోచించి కొంచెం టైం తీసుకొని వాళ్ళు లైఫ్లో సెటిల్ అయితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు కదా. అదే నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఓకే బాయ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, అలానే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలా జరిగిందండి. ఇప్పుడే జస్ట్ కొంచెం ఊరు నుంచి వచ్చాను, ఇంకా కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తే ఇంకా వెళ్ళాను. మాకు బంధువులు అవుతారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కానీ నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇలా జరిగినందుకు. ఏ ఆడపిల్ల అయినా ఇంకొకసారి ఆలోచించి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న 25 years ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు కదా. నాకైతే అసలు ఒక్కతే అమ్మాయి కదా, చాలాసార్లు అనిపించేది అబ్బా అసలుకి ఈ అమ్మాయికి ఎంత బాగా జరుగుతుందో అని. ఇలా చేసుకుంది, నాకైతే చాలా బాధ అనిపించింది. అలా చేసుకోకుండా ఉండాల్సింది. ఏ ఆడపిల్ల అయినా సరే తల్లిదండ్రులకి కొంచెం నిదానంగా చెప్పినట్టయితే ఇంక ఇలా చేసుకోకుండా వాళ్ళు తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. ఇంకా అర్థం చేసుకోకపోతే వాళ్ళైతే మూర్ఖులేనండి. ఇంకా అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి మాట వస్తుంది. కానీ ఆ అమ్మాయి అలా చేసేటప్పటికి నాకైతే చాలా బాధ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అంతేనండి. పిల్లల వరకు ఎవరైనా సరే చదువుకునే పిల్లలు ఇంక బాగా కొంచెం సేపు ఆలోచించి నిదానంగా కొంచెం టైం తీసుకునైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.